ఇందాక చెప్పలేదు అడిగింది వాళ్ళు పంపించారా టీడీపీ నుంచి మమ్మల్ని బయటికి, మీరే బయటకు వచ్చారా? అంటే నేను టీడీపీలోంచి బయటకు వద్దామని అనుకోవాలి నేను ఎప్పుడు కూడా. కాకపోతే నాకు ఎప్పుడు డౌట్ ఉండేది, ఈ లోకేష్ ఈ విజయవాడ సీట్ నమ్మేశాడు, నాకు అది అర్థమవుతుంది కానీ నేనైతే వాళ్ళు పంపిస్తే వెళ్దాం లేదా మన పని మనం చేసుకుందాం అని చెప్పి నేను అనుకున్నాను తప్ప నేను టీడీపీ నుంచి వాళ్ళు పంపిస్తారని అనుకోలేదు. 50-50 ఛాన్స్ అనుకున్నాను. ఎందుకంటే లోకేష్ అన్న పిచ్చి వేషాలు వేసినా చంద్రబాబు కరెక్ట్ చేసుకుంటాడే అనుకున్నాను. ఆ కరెక్షన్ అంటే చంద్రబాబు చేతిలో కూడా ఇదంతా లేదనేది ఈ ఇన్సిడెంట్ కూడా లోకేష్ చేతిలోకి వెళ్ళిపోయాడా. ఆల్మోస్ట్ 14 నుంచి కూడా మీకు చూస్తే చంద్రబాబు నాయుడు పాలన ఉన్న పైకి ఒక ఫిగరే తప్ప బ్యాక్గ్రౌండ్ డెసిషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ లోకేష్ ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావు ఈ బ్యాచ్ అంతా కలిసి ఒక క్వార్టర్ చేయరు అక్కడ. ఏది లోకేష్ ఏది చెప్తే అదే ఫైనల్. లోకేష్ టీడీపీకి ప్లస్ మైనస్? తాత ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని లోకేష్ మూసేపోతున్నాడు 24th అంతేనా? మరి ప్లస్ మైనస్ మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఓకే, మీరు అంటారు సీట్లు అమ్ముకున్నారు, సీట్లుకి డబ్బులు తీసుకున్నారని. ఒక్కొక్క అసెంబ్లీ సీట్లు కొన్ని చోట దర్శి, వినుకొండ ఇలాంటి చోట మొన్న మీరు చూసారు 150 కోట్లు 200 కోట్లు పెట్టారు. పార్టీ గెలవాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో రాజకీయాలు పొల్యూట్ అయిపోయినాయి, డబ్బులు లేకుండా పని కాదు. పార్టీకి సీట్లు అమ్ముకోకుండా ఇచ్చే పరిస్థితి ఉంటుందా సార్? ఏ పార్టీ అయినా కానీ, మీ పార్టీ అయినా కానీ ఇప్పుడు అన్నప్పుడు బహిరంగ వేలం పెట్టచ్చుగా. అది నడవట్లేదా మీ పార్టీలో? లేదా ఇప్పుడున్న మీ పార్టీలో? నేను అనుకోవట్లేదు. తీసుకోవట్లేదా? నేను అనుకోవట్లేదు. డబ్బులు తీసుకోలేదా ఎక్కడ? అంటే చూడండి, డబ్బులు ఖర్చు పెట్టమంటం వేరు, డబ్బులు తీసుకోవటం వేరు. లోకేష్ అనే వ్యక్తి ఒంగోలు మహానాడు తర్వాత నుంచి మొదలుపెట్టి 40 మంది దగ్గర నెలకు 50 లక్షలు వసూలు చేశాడు. అంటే 20 కోట్ల నెలకి. ప్లస్ ఇది ఫ్యాక్టు, ఆ 40 మంది రియల్ ఎస్టేట్లోనూ నేను ఇందాక చెప్పిన కేటగిరీలో దందాలు చేసిన వాళ్ళు 40 మంది దగ్గర 50 లక్షలు అంటే 20 కోట్ల నెలకి. ఎప్పుడు మొదలుపెట్టాడు? ఒంగోలు మహానాడు ముందు నుంచి మొదలుపెట్టాడు. ఆ తర్వాత దీంట్లో స్పెషల్ ప్యాకేజ్ అంటే ఇంత అమౌంట్ అని ఇవ్వాలి, సీటుకి ఖర్చు పెట్టుకోవాలి మళ్ళీ అనే ఒక ఇది తీసుకొచ్చింది లోకేష్. ఇప్పుడు ఇవన్నీ కూడా సీట్లు చాలా వరకు కూడా మీకు అందుకే కొత్త వాళ్ళు వచ్చారు. కొనుక్కునేవాళ్ళు ఉంటే అమ్మేవాళ్ళు కూడా ఉంటారు కదా సార్. అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఉంటారు, నేను కాదంటలా. అమ్మేవాళ్ళు ఉంటే కొనుక్కునేవాళ్ళు ఉంటారు. అంటే నువ్వు చెప్పేయాలి, నేను ఈ పార్టీ అలానా సీట్ ఫర్ సేలు లేకపోతే ఫర్ ఆక్షన్ అని చెప్పేసుకోవచ్చు కదా, తప్పే ఉంది దాంట్లో. లేకపోతే మా దగ్గర సీట్ లేదని చెప్పేవచ్చు. ఇప్పుడు బోడే ప్రసాద్ ఉన్నాడు, 5 ఏళ్ళు కష్టపడ్డాడు, ముందే చెప్పేసి కదా ఇది అమ్మేసుకుంటున్నాం మేము సీటు, నువ్వు కష్టపడదు డబ్బులు పెట్టదని చెప్పొచ్చు కదా. మైలవరంలో సింపుల్ గా చెప్పేస్తాం, మైలవరం ముందు చెప్పేయచ్చు. లేకపోతే డబ్బులు జగన్ ఉన్నాయండి, జగన్ గారు జగన్ కూడా అంటారు 2014లో కూడా జగన్ కూడా ఇలాంటి ఇబ్బందులే పడ్డాడు ఆర్థికంగా. జగన్కి 2014లో క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు మీరు చూసి ఉంటారు కదా, మీ మీద పోటీ చేసిన ఆయన ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు పోయారు. నసాపురంలో క్యాండిడేట్ ఎప్పుడు దొరికారు, అవతల ఏలూరులో ఎప్పుడు దొరికారు, ఒంగోలులో ఎప్పుడు దొరికారు. ఒంగోలులో శ్రీనివాసరెడ్డి గారు తెలుసు కదా. ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎలాగైతే క్యాండిడేట్ అవుతున్నారో అప్పుడు టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి క్యాండిడేట్ అయ్యారు. అంటే ఆ పరిస్థితులు ఉన్నాయి కదా, జగన్ కూడా అలాంటి పరిస్థితులు ఎంత తీసుకుంటాడు జగన్, అన్నిటికీ సర్నాల తిరుపతిరావు దగ్గర అంత తీసుకుంటాడు, మైలవరం అన్నిటికీ కుదరదు కదా. ఇక్కడ విజయవాడ వెస్ట్లో ఆసిఫ్ అని కార్పొరేటర్కి ఇచ్చాడు, అంత తీసుకుంటాడు. ఇక్కడ మన పత్తిపాడు నుంచి మన ఇక్కడ విజయవాడ 35th డివిజన్లో మడకశిరలో అయితే మాజీ సర్పంచ్, ఎప్పుడో మాజీ సర్పంచ్ చేశాడు. ఇల్లు కూడా ఇందిరం ఇల్లు ఏదో చిన్నది కాదండి, 14 సంగతి 19 సంగతి అది ఇది. ఇవాళ నేను చూస్తున్నప్పుడు ఇప్పుడు మైలవరంలో వసంతకృష్ణ ప్రసాద్ వెళ్ళిపోయాడు. సర్నాల తిరుపతిరావు అనే పేదవాడిని, యాదవ్ కులస్తుడిని, పార్టీ కమిట్మెంట్ ఉందని ఆయన తీసుకొచ్చి పెట్టాడు. అంత తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. మైలవరం కమ్మ కాన్స్టిట్యున్సీ కదా, 1952 నుంచి వేరే ఎమ్మెల్యే గెలిచాడు కమ్మ తప్ప, గెలలేదు కదా. అట్లాగే విజయవాడ వెస్ట్ వాళ్ళ ఆసిఫ్ అని కార్పొరేటర్, అతని దగ్గర నువ్వు మీరు తిప్పి కొడితే 10 లక్షలు ఉండవు, అతనికి ఇచ్చాడు కదా. కమిటెడ్ పార్టీ వ్యక్తి. ఇవాళ ఇక్కడ 35 డివిజన్లో ఎస్సీ కార్పొరేటర్ ఆవిడ ఉంది, ఆవిడ కొడుకు మణెమ్మ అనుకుంటా ఆవిడ పేరు. ఆవిడ కొడుకుని తీసుకెళ్ళి పత్తిపాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చాడు. నాకు తెలిసి అతని దగ్గర 10-20 లక్షలు కూడా ఉండవు. అంటే 10-20 లక్షలతోటి పోటీ చేస్తారు పార్టీ సపోర్ట్ ఇచ్చారు సార్. ఒకటి నేను చెప్పేది ఏంటంటే మీకు కొన్నైనా ఇప్పుడు మీరు ఒక పార్టీ నడిపేటప్పుడు పొలిటికల్ పార్టీ ఓకే డబ్బు అవసరమే కాదంట్లా. నేననేది ఏంటంటే
ఒక కమిటెడ్ నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పని చేయించుకుని అసలు మోసం చేసే బదులు నేను అమ్ముకుంటున్నాను ఈ సీట్ అనుకుంటే అతను పెట్టగలితే పెడతాడు, లేకపోతే లేదు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే నేను చెప్తున్నా కదా 19 వరకు నాకు తెలియదు, ఇవాళ అయితే ఎవరిని కూడా డబ్బులు పేదవాళ్ళని తీసుకొచ్చి పార్టీలో విధింది పార్టీ ఇప్పుడు అవసరం లేదు అని కదా మీ పార్టీకి డబ్బులు క్యాండిడేట్లు అది వేరే సంగతి. క్యాండిడేట్లకు లేకపోతే ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారు, కొనుక్కునే వాళ్ళు అమ్మేవాళ్ళు అంటే కొనుక్కున్నారు. 91 మంది ఎమ్మెల్యేలు మారిస్తే 41 మంది సిట్టింగ్లు తీసేశాడు సార్ జగన్. 48 మందిని తీసేశాడు. ఆయనకి జడ్పీటీసీలకు ఇచ్చారు. మీ సన్నాల తిరుపతిరావు ఇచ్చినట్టే తిరుపతిరావు, మా కార్పొరేటర్ అసిఫ్, కనిగిరిలో దద్దనాల నారాయణ ఆయన కూడా చూపించారు. నేను చెప్పాను కదా ఏర్ల లక్కప్ప మడకసేర్లు అయితే ఆయన అసలు మాజీ సర్పంచ్ కూడా కాదు. పార్టీలో ఒక కమిట్మెంట్ ఉంది, పార్టీలో కింద నుంచి కష్టపడుతున్నాడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు సామాన్యులకి అట్లా ఇచ్చాడో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అట్లా ఇస్తున్నాడు టికెట్లు. నేను పెట్టాడు బోర్డు టీడీపీ పలానా సీటు పలానా ఇంత ఆక్షన్, ఇదిగో హైయెస్ట్ బిడ్డర్కి ఇస్తామని చెప్పి